నేను కూర్చొని తింటాను ఊరికి అంతే, ఖాళీగానే ఉండా. అయినా నా ఉద్యోగం పోలే, 2 సంవత్సరాలు అవుతుంది. నేను అట్టే ఉండా, నువ్వు అట్టే ఉండరా అని అట్టే ఉండా. నా ఉద్యోగం పోలే. నాకు జీతం వస్తుంది. నాకు ఫస్ట్ 60,000 వచ్చిన నెలకే ₹1,00,000 పెంచినాం, అంటే 70,000 వస్తుంది. ఇప్పుడు అదే 68 వస్తుంది. అది ఇప్పుడు 70,000 చేతికి వస్తుంది. అది అమ్మ అవుతుంది. మా ఫ్రెండ్కి ఇట్లా జరిగింటే మేము ఫస్ట్ వచ్చి జాబ్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ మాకు యాక్సిడెంట్ అయింది. తర్వాత ముగ్గురు మేము అందరం వస్తామని వచ్చిన తర్వాత మాకు మళ్ళీ నమ్మకం వచ్చింది ఇక్కడ ఇట్లా జరుగుతుంది అని. తర్వాత మళ్ళీ మాకు కొన్ని ఇబ్బందులు ఉండింటే జాబ్లో మాకు మళ్ళీ మారాలని కోరుకున్నాము. అవి కూడా జరిగినాయి. ఇంకా మళ్ళీ వచ్చింది. ఉద్యోగం వస్తుంది, నువ్వు నమ్ముకొని పో, నువ్వు ముక్కుండేది ముక్కొని పో, నీకు ఖచ్చితంగా చేస్తా అని చెప్పినావు. అది కాలేజీలో జాబ్ వచ్చింది. ఇప్పుడు 35,000 వస్తుంది. నాకు 68,000 వస్తుంది. నమ్మకం లేదంటే చాలా చోట్ల చూస్తుంటాం అనేసి నమ్మకం లేదంటే మరీ నమ్మకం లేదు అట్లా అంటే డబ్బు నా దగ్గర కాదు. నా ఇల్లు పుట్టిండ్రు ఎంగటాపురము, బొద్దలాపురము, ఎగపల్లె, బొద్దలాపురము, ఎగపల్లె, రసపల్లె, ఎగపల్లె నాది. ఉత్తలపల్లె అయితే రవిలకు ఆడిపోయింది. పట్టించుకోవాలి నేను. పట్టి బయటకు వచ్చిన చేసుకున్నా. ఆడమంటారు రవిలో ఆడిపోయింది. నేను పట్టించుకోలేదు చేసిన ఇంత క్యాన్సర్ కానీ ఉద్యోగం కానీ నీకు ఇన్ని నీళ్ళు పడతాయి, నీకు ఇంతే పంట అని చెప్పలేదు. ఇప్పుడు వచ్చిన నేను చెప్తుంటే పొలాలు ముట్టాలమ్మా, పొలం చాటి పడుకొని ఇంత డైరెక్ట్ చెప్తున్నా. అర్థం కానీ డైరెక్ట్ చెప్తున్నప్పుడు పార్టీకి వస్తుంది, పార్టీ ఓడిపోతుంది అని చెప్పిందండి. మాకు అంటే వచ్చిండే అప్పుడు టీడీపీ గెలుస్తా అని చెప్పినావు. మేమే గెలుస్తా అని చెప్పినారంట. అప్పటికి మేము ఇంకా ఇడికి రాలా. వైఎస్ఆర్ గెలుస్తా అని చెప్పినారు, గెలిచింది. ఇప్పుడు టీడీపీ కూడా గెలుస్తా అని చెప్పినారు మొన్న ఎలక్షన్లలో, అదే గెలిచింది. మేమైతే ఫస్ట్ మా నాయన నేను నమ్మలే అంటే గెలుస్తుందో లేదో ఏమో డౌట్ గానే ఉన్నాము. లాస్ట్ కి చూస్తే ఇంకా టీడీపీనే గెలిచింది. నీకు అన్ని తెలుసా? ప్రతి బాధ్యత నాతో అవుతాను. అట్లా